సినిమా ఇండస్ట్రీలో 'దిల్ రాజు' గురించి మీకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఎన్నో వింటూ ఉంటారు. కానీ మీకొక కొత్త 'దిల్ రాజు'ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. పరిచయం చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక సామాన్యమైన వ్యక్తి. మన వాళ్ళెవరో నెగెటివ్‌గా అప్పుడు ఆ కాలంలో ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు చూడు 'దిల్ రాజు' గారి గురించి. నట్లు, బోల్ట్లు అమ్ముకునేవాడు ప్రొడ్యూసర్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఏదో టైం బాగుండి సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవుతున్నాడు అని చెప్పేసి ఏవో డిస్కషన్స్ వచ్చాయి ఆ టైంలో. కానీ ఏదో అదృష్టం బాగుండి దిల్ రాజు అనే మనిషి ఇంత గొప్పగా ఎదగలేదు. తన వెనకల ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల కన్నీళ్ళు. ఒకానొక స్టేజ్లో దిల్ రాజు అనే మనిషి రోడ్డుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెళ్లి పందిరి అనే సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. జగపతి బాబు, రాశి. ఆ సినిమా లేకపోతే దిల్ రాజు అనే మనిషి ఈరోజు ఇంత గొప్పగా మనం చూసుండం. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. దారుణమైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఈరోజు దిల్ రాజు అనే బ్రాండ్ మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే మనము గొప్పగా ఎదిగాము అంటే ఆ వెనకల ఎంతో శ్రమ ఉంటుంది. రాత్రి రాత్రి ఏదో జరిగిపోయి అదృష్టం కలిసొచ్చి ఏవి జరగవబ్బా. అదృష్టం అనేది ఉంటుందేమో కానీ అది 1% ఉంటుంది. ఇంత గొప్పగా ఎదగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ శ్రమ ఉంటుంది. ఎంతమందిని చూసుంటాడు. ఇవన్నీ విషయాలు కాసేపు పక్కన పెడితే దిల్ రాజు అనే మనిషి ఇంత ఎత్తుకు ఎదగడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ సింపుల్గా ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది పూర్తిగా ఎన్నోసార్లు తనే చెప్తుంటాడు. సినిమా ఇండస్ట్రీ కలామి తల్లి లేదు, తొక్కలేదు. సినిమా ఇండస్ట్రీ అంతా ప్యూర్లీ కమర్షియల్. ఇక్కడ సక్సెస్ ఉంటేనే ఎవడైనా దేకుతాడు, లేకపోతే ఎవడు దేకడని చెప్పి ఎన్నో ప్రెస్ మీట్లు ఆయనే చెప్తుంటాడు. కరెక్టే అది. మరి సినిమా ఇండస్ట్రీ ప్యూర్లీ బిజినెస్, పూర్తి కమర్షియల్. ఎవరికి ఎవరు ఇక్కడ ఏది కాదు. నీకు సక్సెస్ ఉందనుకుంటే 10 మంది హీరోలు నీ దగ్గరికి వస్తారు, 10 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నీ దగ్గర తిరుగుతుంటారు, 10 మంది డైరెక్టర్లు నీ దగ్గర తిరుగుతుంటాడు. సక్సెస్ లేదనుకో ఒక్కడ కనపడు, చుట్టుపక్కల ఒక్కడు కనపడు. సో మీరు సుమంత్ ఆర్ట్స్ విని ఉంటారు. రాజు గారు ఎంత పెద్ద ప్రొడ్యూసరు. ఆయన చుట్టూ ఇండస్ట్రీ మొత్తం ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు చక్కర్లు కొట్టిన సందర్భాలు నేను ఎన్నో చూశాను. ఏమైపోయింది? సక్సెస్ ఒక్కసారి లాగిపెట్టినట్టు ఫెయిల్యూర్ కొడితే ఏమైంది? ఇండస్ట్రీలో ఆయన పట్టించుకునేవారు లేరు. దట్ ఈస్ సినిమా ఇండస్ట్రీ. ఆ విషయం దిల్ రాజుకి క్లియర్గా తెలుసు. ఇక్కడ సక్సెస్ ఉంటేనే నన్ను దేకుతారనేది క్లియర్గా అర్థమైపోయే స్టార్టింగ్ స్టేజ్ నుంచి అందరితో సఖ్యతగా ఉన్నారు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో. అల్లు అరవింద్ గారు, అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారు, దాని తర్వాత సురేష్ బాబు గారు, సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ బాబు గారు, రామానాయుడు గారితోనూ, ఇలాంటి రామోజీరావు గారితోనూ, ఇలాంటి పెద్ద పెద్ద తలకాయలతో సఖ్యతగా ఉండి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ చాలా జాగ్రత్తగా తను డెవలప్మెంట్ ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళతో గొడవ పడలేదు ఎప్పుడు కూడా. సినిమా ఇండస్ట్రీలో నువ్వెంత అంటే నువ్వెంత ఎప్పుడు గొడవ పడలేదు. తను వాళ్ళ మధ్య ఉంటూ ఇలా వెళ్తేనే సినిమా ఇండస్ట్రీని, ఆ మాట నేను తర్వాత మాట్లాడతానండి, ఇలా వెళ్తేనే సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కాగలం అని చెప్పేసి పూర్తిగా ప్రిపేర్ అయ్యి చాలా ప్లానెడ్గా మెల్లమెల్లిగా ఎదుగుతూ దిల్ రాజు అనేవాడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, వరుసపెట్టి సక్సెస్లే కొడుతుంటాడని చెప్పేసి తను కాన్సన్ట్రేట్ చేసింది ఏంటి? రెండే విషయాలు. ఒకటి, సినిమా ఇండస్ట్రీలో అందరితో సఖ్యతగా ఉండాలి. వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా కూడా సఖ్యతగా ఉండాలి, ఇంక్లూడింగ్ ప్రెస్తో సహా సఖ్యతగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో మనము సక్సెస్ ఉంటేనే ఇక్కడ అందరూ మన చుట్టూ ఉంటారు కాబట్టి సక్సెస్ కొట్టడానికి ఏం చేయాలి? మొదట కథలు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలరు. మీరు చూసారా,
దిల్ రాజు అనే మనిషి ఎదిగేటప్పుడు కంటిన్యూగా వరుసపెట్టి సక్సెస్‌లు ఉండేవి. వరుసపెట్టి. ఈ మధ్య అంటే కొన్ని ఫెయిల్యూర్‌లు ఎదురవుతున్నాయి గానీ, ఎందుకంటే అన్ని రకాల వ్యవహారాలు ఒకడే చూసుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులుంటాయి. సో, తను స్టార్టింగ్ స్టేజ్‌లో కథలన్నీ తనే వినేవాడు. కరెక్షన్స్ ఉంటే తనే చేయించేవాడు. అన్నీ దగ్గరుండి చూసుకొని బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయితేనే సెట్స్ మీదకెళ్ళేవాడు. అలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్. మనం ఊహించని బ్లాక్ బస్టర్స్ ఎన్నో చూసాం. సో, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఏమైంది? మనకు ప్రొడక్షన్స్ దాంట్లో సినిమాలెక్కువ పెరిగిపోయాయి. అన్ని సినిమాలు 'దిల్ రాజు' గారే చూసుకోవాలంటే కాదు. సో, అందువల్ల ఫెయిల్యూర్‌లు అవి కూడా చూస్తున్నారు. కానీ తను ఇంటర్నల్‌గా తను ఎలా డెవలప్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ఎలా ఇండస్ట్రీ నెత్తి మీద కూర్చోవాలని తనకు క్లియర్‌గా అర్థమైపోయింది. ఆ ప్లానింగ్‌లోనే అందరితో సఖ్యతగా ఉంటూ, ఓ పక్క జాగ్రత్తగా తన టీమ్‌తో, తన బ్రదర్స్ కావచ్చు, వాళ్ళని ప్లాన్ చేసుకొనేసి, జాగ్రత్తగా డిస్ట్రిబ్యూషన్ కూడా నీట్‌గా ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ వదలలే. ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా వదలలే. డిస్ట్రిబ్యూషన్ వదిలితే ఏమవుతుందో తనకు తెలుసు క్లియర్‌గా. డిస్ట్రిబ్యూషన్‌ని కూడా మెల్లమెల్లగా చాప కింద నీరులాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొనేసి, ఈరోజు సునీల్ నారంగ్ మీరు సినిమా ఇండస్ట్రీలో టాప్ డిస్ట్రిబ్యూటర్. దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ గురించి మీకు తెలుసు. గీతా ఆర్ట్స్ గురించి మీకు తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ గురించి మీకు తెలుసు. సో, ఇంత పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉన్నా కూడా వాళ్ళతోనే మమేకమై, వాళ్ళతోనే ఉంటూ, వాళ్ళకి నచ్చిన విధంగానే ఉంటూ, జాగ్రత్తగా వాళ్ళ మధ్యలోనే ఒక అందమైన మహావృక్షంలాగా ఎదిగాడు దిల్ రాజు. మీకు అర్థం కావట్లేదు తన ప్లానింగ్స్ కానీ, తన ఇంటర్నల్ వ్యవహారాలు కానీ ఏవి మీకు అర్థం కావట్లే. ఎదిగాడు ఏదో అదృష్టం కలిసి వచ్చి డెవలప్ అయ్యాడు ఉత్తమ మాటలు. దిల్ రాజు అనే మనిషి చాలా ప్లాన్డ్గా ఎదిగాడు. ఇప్పుడు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు అంటే ఏకంగా ఇది నోట్ చేసుకోండి. ఈరోజు ఏ స్థాయిలో తను ఉన్నాడు అంటే తన ప్లాన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ థర్డ్ స్టేజ్లో ఉన్నాడు. ఫస్ట్ స్టేజ్ ఏంటి? అందరితో సఖ్యతగా ఉంటూ మంచి మంచి సక్సెస్లు కొడుతూ ముందుకు వెళ్తూ, సక్సెస్లు కొడితే ఆటోమేటిక్గా ఇండస్ట్రీనే మొత్తం రౌండ్ అవుతూ ఉంటుంది. అందరూ తన దగ్గరికి వస్తుంటారు. అందరూ తన దగ్గరికి వచ్చినప్పుడు అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ ఎక్కడ కూడా ఏమంటారు కొవ్వు ఇగోలు చూపించకుండా చాలా జాగ్రత్తగా వెళ్తూ ఇండస్ట్రీ అనుకుంటూ ఈరోజు ఏకంగా చాలా నాకు ఛాంబర్ కౌన్సిల్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అసలు దిల్ రాజు అనే మనిషిని ఇక్కడ లేకుండా చేయాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్ని కథలు చేశారు నాకు తెలుసు, స్వయంగా నాకు తెలుసు. కానీ ఏమైంది ఈరోజు ఛాంబర్లోను కౌన్సిల్లోను రెండిట్లోనూ దిల్ రాజు అనే మనిషి కూర్చున్నాడు వచ్చి. సో ఒకనొక స్టేజ్లో అవి భరించలేకే పక్కకి వెళ్ళిపోయి గిల్డ్ అని పెట్టుకున్నారు. సో అవి జరుగుతున్నా కూడా ఈ మన ఆపోజిట్ గ్యాంగ్ ఉంటుంది కదా, వాళ్ళు విమర్శల మీద విమర్శలు చేస్తూ గిల్డ్ ఎందుకు వచ్చేసి మాతో కలవండి, వచ్చిన రెవెన్యూ అంతా మాకు దీంట్లో పెట్టేసేయండి అని చెప్పేసి ఏవేవో గొడవలు చేసేవాళ్ళు. ఏమైంది ఈరోజు? ఆయన పెట్టిన గిల్డ్ అలాగే ఉంది, ఛాంబరు కౌన్సిల్ అన్నీ తన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసాయి. అర్థమవుతుందా? ఆయన థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యం అంటారు చూడండి, శాసించే స్థాయికి తను వెళ్ళిపోయాడు. ఈరోజు అదే అల్లు అరవింద్ గారు, అదే సురేష్ బాబు గారు, అదే సునీల్ నారంగ్ ఎవరు ఏం చేయలేరు. ఏమి చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే ఏకు మేక్ అయ్యారంటారు చూడు, అలాంటి స్టేజ్లో అయినా కూడా అందరితో సఖ్యతగానే ఉన్నాడు. ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదే. అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగుతున్న మనిషి దిల్ రాజు. ఇంటర్నల్గా ఇంత ఉంది వ్యవహారం. ఏదో సింపుల్గా అలా వచ్చేసి అలా వెళ్ళడం కాదు. తన ప్లానింగ్స్ ప్రతి చోట తన మార్క్ క్రియేట్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగుతున్నాడు. అందువల్లే చెప్తున్నాను, దిల్ రాజుకు దిష్టి తీయండి. తను ఇంకా చాలా సాధిస్తాడు. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఉన్నాడు. థర్డ్ ఫేజ్ ఎండింగ్ స్టేజ్కి వచ్చే కొద్దీ సినిమా ఇండస్ట్రీ ఎంత, ఇది తప్పుగా అనుకోవద్దండి, కొంచెం స్ట్రాంగ్గానే చెప్తున్నాను, దిల్ రాజు అరచేతిలో సినిమా ఇండస్ట్రీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద పెద్ద ప్రొడక్షన్లు అయినా కూడా దిల్ రాజు కనుసైగ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఏ పని జరగదు. రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి. అంత గొప్పగా ఎదగబోతున్నాడు దిల్ రాజు. దిల్ రాజు అనే మనిషి ఇప్పటికి కూడా మీకు దిల్ రాజు ఒక ప్రొడ్యూసర్ లాగా కనిపిస్తాడు, కానీ రానున్న రోజుల్లో దిల్ రాజు అనేది ఒక బ్రాండ్ అవ్వబోతుంది. ఎంత పెద్ద తోపు డైరెక్టర్ అయినా, తోపు ప్రొడ్యూసర్ అయినా కూడా దిల్ రాజు కనుసన్నల్లోనే సినిమా ఇండస్ట్రీ జరుగుతుంది.
ఆయన కనుసన్నల్లోనే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది. సో ఎనీహౌ నేను ఇంటర్నల్‌గా తనను గమనించిన విషయాలు కావచ్చు, సో నాకు దగ్గరగా జరిగే ఈ వ్యవహారాలన్నీ గమనిస్తూ ఉంటాను. ఛాంబర్‌లోను, కౌన్సిల్‌లోను అక్కడ ఏం జరుగుతోంది? 'దిల్ రాజు'ని ఎలా తొక్కాలని చూశారు? ఎలా అటాక్ చేయాలని చూశారు? ఓ 100 ఉంటాయబ్బా! మరి నీ ఎన్ని చెప్పిన తర్వాత 'దిల్ రాజు' చిన్న ప్రొడ్యూసర్‌ని తొక్కేస్తున్నాడు, గెలికేస్తున్నాడు, వాళ్ళకేమీ సపోర్ట్ అవ్వడం లేదు. సినిమాలు రిలీజ్ అయితే తనకే ఫోన్ చేయాలి, తన కనుసన్నలు జరుగుతాయంటే, అర్రే బాబు! నువ్వు కూడా అలాంటి స్టేజ్‌లో ఉంటే నువ్వు అలాగే చేస్తావు. నువ్వు మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేయి. 'దిల్ రాజును' మనసు మార్చడానికి ప్రయత్నం చేయి. వెళ్ళి 'దిల్ రాజు గారు చిన్న సినిమాలకి ఏదైనా సపోర్ట్ చేయండి' అని చెప్పు. ఎందుకంటే ఎవరికున్న బాధలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తావు. బాగా చిన్న పాయింట్ చెప్తాను. సినిమా రిలీజ్ చేస్తావు. చిన్న సినిమా రిలీజ్ చేస్తావు. ఆయన మంచి మనసుతో కరిగిపోయి, కరగడాలు ఏముండవు కానీ చెప్తున్నాను. కరిగిపోయి, అయ్యయ్యో! ఈయన చిన్న సినిమా చేశాడే, ఈ సినిమాని ఆదుకుందాం అని చెప్పేసి నీకు ఒక 20 థియేటర్‌లో, 30 థియేటర్‌లో ఇచ్చారనుకో. పోనీ షేర్ బేస్డే ఇచ్చాడనుకో. ఏం చేస్తావు? నువ్వు పబ్లిసిటీ చేయలేవు. ఎందుకంటే మొత్తం అంతా అప్పుడే నాకిపోయి ఉంటది. ఏమీ చేయలేవు. నువ్వే చేయి 'దిల్ రాజు'. సినిమా నువ్వే తీసుకో, నువ్వే రిలీజ్ చేయి అంటుంటావు. నీవు ఇచ్చే అవుట్‌పుట్ ఏ లెవెల్‌లో ఉంటుందో బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నీకే తెలుస్తుంటది. కానీ నువ్వు ఒప్పుకోవు. నీ తప్పులు నువ్వు ఒప్పుకోవు. అదంతా 'దిల్ రాజు' మీద వేయాలని చెప్పి చూస్తావు. అనుకుందాం కాసేపు. ఆ సినిమా ఒక్క షో కూడా కరెక్ట్‌గా నడవదనుకో. ఎవరికి బొక్క? ఎవరికి బొక్క? నీకేం కాదుగా. నీ సినిమా హమ్మయ్య! నా సినిమా నేను కొట్లాడి, గొడవ చేసి నేను రిలీజ్ చేసుకున్నాను అనే సాటిస్ఫాక్షన్ నీకుంటది. అక్కడ బొక్క అయ్యేది ఎవరికి? డిస్ట్రిబ్యూటర్లంతా 'దిల్ రాజు' మీద డిపెండ్ అయ్యి ఉంటారు. అర్థమవుతుందా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్? అక్కడ థియేటర్లన్నీ 'దిల్ రాజు' హ్యాండ్ ఓవర్‌లో ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్‌లు కూడా 'దిల్ రాజే' చేయాలి. అక్కడ స్టాఫ్‌కి శాలరీలు పే చేయాలి. సినిమా ఆడినా ఆడకపోయినా నెల నెల శాలరీలు పే చేయాలి. కరెంటు బిల్లులు కట్టాలి, వాటర్ బిల్లులు కట్టాలి, మెయింటెనెన్స్ ఉంటది. ఇన్ని కథలన్నీ 'దిల్ రాజే' చూసుకోవాలి. ఆ నొప్పంతా 'దిల్ రాజుకే'. నీకేం ఉండదు. నీ సినిమా ఆడకపోతే మొత్తం ఇదంతా మేనేజ్ చేసుకోవాల్సింది 'దిల్ రాజే'. ఎన్ని సినిమాలకు సపోర్ట్ చేస్తాడు? ఎంతమందికి సపోర్ట్ చేస్తాడు? అర్థమవుతుందా? నువ్వు సక్సెస్ కావాలంటే 'దిల్ రాజు'ని దాటిపోయి ఏదైనా సక్సెస్ ఇవ్వు. గట్టి కొట్టు ట్రైలర్‌తోనే. సోషల్ మీడియా ఉంది కదా! దానికి థియేటర్లు అవసరం లేదు కదా! నిజంగా అంతగా నీకు అంత టాలెంటే ఉంటే లాగి పెట్టి కొట్టు ట్రైలర్‌తో. 'దిల్ రాజే' వస్తాడు దగ్గరికి. ఆయనకు డబ్బులు కావాలబ్బా! కమర్షియల్. నీ సినిమాని ఎందుకు వదులుకుంటాడు? టెంప్టింగ్‌గా ఉంటే 'దిల్ రాజే' వస్తాడు. మీకో విషయం తెలుసా? 'దిల్ రాజు' గారు లాంటి పెద్ద పెద్ద టీములన్నిటికీ సెపరేట్ టీములుంటాయి. ఓన్లీ ఏ ట్రైలర్ వస్తోంది, సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది, అబ్జర్వ్ చేయడానికి సెపరేట్ టీములే ఉంటాయి. వాళ్ళు అబ్జర్వ్ చేశారనుకో, నీ సినిమా ఆ సినిమా పేలుతదిరా బాబు అనే వాళ్ళ థాట్ వచ్చిందనుకో, నిన్నెందుకు వదులుకుంటారు? సింపుల్ థాట్ అబ్బా! వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి మహావృక్షంలా ఎదిగింది. ఏదో మీరొచ్చేసి క్వెషన్ చేయగానే అయ్యో! అని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి గాదు. వాళ్ళొచ్చింది. 'దిల్ రాజు' అనే మనిషి వచ్చింది ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడానికి కాదు. ఇండస్ట్రీని ఏలడానికొచ్చాడు. సో, అలాంటి మనిషి ఉండాలి. కమర్షియల్‌గానే ఉండాలి. కమర్షియల్ మీడియా నీకు దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేసుకొని రా. సోషల్ మీడియా ఉంది చాలు నీకు. నువ్వు 'దిల్ రాజు' దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే సోషల్ మీడియా చాలు. హ్యాపీగా ప్లాన్ చేసుకో. ఇప్పుడు నేను చేసేది కూడా అదే ప్రయత్నమే. 'దిల్ రాజు'ని దగ్గరగా చూస్తున్నాము, దగ్గరగా మాట్లాడుతున్నాము. నేను మాట్లాడాలంటే నాకు సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే అదే పనిలో కదా మేము ఉండేది. అలాంటి డైరెక్టర్స్‌ని తీసుకోవాలండి. అలాంటి కథలు తీసుకోవాలి. ఈ విధంగా పాజిటివ్ వేలో ఆలోచించడం తప్ప ఒకరి మీద ఏడుస్తూ కూర్చొనేసి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు, నేను ఎదగట్లేదు. ఈ సొల్లుపు నాకొస్తాయి. ఈ సొల్లు కబుర్లు చెప్పొద్దు. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, సో మా 'దిల్ రాజు' దగ్గరలో ఉన్న వాళ్ళు 'దిల్ రాజు'కు దిష్టి తీయండబ్బా! సినిమా ఇండస్ట్రీ అంతా ఏడుస్తుంది ఆయన చూసి. సో 'దిల్ రాజు' గారు, ఆల్ ది బెస్ట్. మీలాగా గొప్పగా ఎదగాలి. మీరే నా ఇన్స్పిరేషన్. మీలాగా ఎదుగుతూ మీ దగ్గరికి వస్తాను. ఆ రోజు కోసం అంటే నేను ఎన్నో సార్లు మీకు షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఎన్నో సార్లు కలిసాను. ఛాంబర్ రిలేటెడ్ ఏవో జరుగుతుంటాయి కానీ, నేను అఫిషియల్‌గా మీతో కనెక్ట్ అవ్వాలంటే ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. గొప్పగా ఎదిగే మీ దగ్గరికి వస్తాను.
ఎదుగుతూ అందరం కలిసి ట్రావెల్ అవుదాం. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. సినిమా ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది. మీకు డైజెషన్ చేసుకోలేని ఎన్నో విషయాలను చెప్తూ ఉంటాను. చూసి ఎంజాయ్ చేయండి, తరించండి.